రే చిట్టి తల్లి, మీలో ఉంగరం ఇచ్చేదెవరు? ఇదిగో నేనే ఇస్తున్నాను బావా. ఇదిగోండి. రే అమ్మడు, పైన మీ అమ్మ ఫోటో ముందు 2 బిందెలున్నాయి. వాటిల్లో నీకే బిందె అయితే నచ్చుతుందో దానిలో నువ్వు ఈ ఉంగరం వేయాలి. సరేనా? సరే తాతయ్య. పాపను కిందకి దించారు. దేవసేన, అమ్మా, ఈ ఉంగరాన్ని ఏ బిందులో వేయాలి? ఏ బిందులోనూ వెయ్యొద్దు. అప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? కిటికీలోంచి బయట పడేస్తావా? అలాగే అమ్మా. సేటికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచించాను. ఆ దేవుడు నన్ను కరుణించాడు. అమ్మా, అమ్మా, 2 బిందెల్లోనూ ఉంగరం లేదంటే ఎక్కడా అని అడగరా? 2 బిందెల్లోనూ ఉంగరం లేదంటే 2 అమ్మాయిలు నాకిష్టం లేదని మీ నాన్న అర్థం చేసుకుంటారు. ఉంగరం లేనిది మిగతా వాళ్ళకి మాయంలా అనిపించొచ్చు, కానీ మీ నాన్నకి నా మనసేమిటో తెలుసు. అమ్మా, నాకు నచ్చిందని గంగని చేయి చూపినందుకు పాపం గంగని వాళ్ళు తిట్టారు. ఇప్పుడు నేను తిట్టించుకోవాలనా? నిన్ను తిడితే మీ నాన్న ఖచ్చితంగా ఊరుకోర్రా. నిన్ను తిట్టే వాళ్ళని మీ నాన్న బాగా తిడతారులే. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఉంగరాన్ని బిందెలో వేసేశానని చెప్పు. అలాగే అమ్మా. ఏంట్రా చిట్టి తల్లి, ఉంగరం వేశావా? అమ్మ ఫోటోకి నమస్కరించుకొని కళ్ళు మూసుకొని వేశాను. అంటే ఎవరి బిందులో అయితే ఉంగరం ఉంటుందో ఆ అమ్మాయి మీ అమ్మకు కూడా నచ్చుతుంది అంటావు? అవును. మీరు వెళ్ళి మీ బిందెల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరి బిందులో ఉంగరం ఉందో మాకు చూపించండి. వెళ్ళండి వెళ్ళండి. శాంతి, నీ బిందులో ఉంగరం ఉందేమో చూడమ్మా. చూడు. దేవుడా, చూశారుగా, మీ బిందెలో లేదంటే మా బిందెలో ఉన్నట్టే కదా అర్థం. అలాంటప్పుడు మేమే కదా గెలిచినట్టు. ఏంటమ్మా, మాయనే ఇంటి కోడలని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? చూసావా అన్నయ్య, ఆల్రెడీ జానకి కల్లోకొచ్చి చెప్పిన విషయం ఇప్పుడు అందరికీ తెలిసేలా చేసింది. మాయే ఇంటి కాబోయే కోడలు నా కూతురని చెప్పింది. బావా, మీ కోడల్ని ఆశీర్వదించండి. ఇలాగే ఒకటి పారిపోయింది, ఇది ఎప్పుడు పారిపోతుందో. నమస్కారం చేయమ్మా, చెయ్యి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. వాళ్ళ బిందు కూడా బోర్లించమని చెప్పండి. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను ఎవ్వరు బిందులోనూ ఉంగరాన్ని వేయలేదు. నాకు ఎవ్వరూ నచ్చలేదు, అందుకని ఉంగరాన్ని బయట విసిరేశాను. మీరు వాళ్ళని బోర్లించమని చెప్తే వాళ్ళు కూడా ఓడిపోతారు. అలాగా? అవును. మా బిందులో ఉంగరం లేదు, ఓకే. మీ బిందులో ఉంగరం ఉందో లేదో తెలియాలి కదా. అదే మాటమ్మా, అందులో లేకపోతే ఇందులో ఉంటుంది కదా. బోర్లించి చూపించి వెళ్ళండి. ఓ, ఇందులో సందేహం ఎందుకు, చూపిస్తే పోయా. అమ్మా మాయా, బిందె బోర్లించమ్మా. చూసారుగా.
అదృష్టం ఉండాలి. పోయింది, అంతా పోయింది. చూడు, ఏ బిందులోనూ ఉంగరం వేలేదన్నావు, కానీ అందులో ఉందే. ప్రామిస్ గా నేను వేయలేదమ్మమ్మా. అబద్ధం చెప్పకు, నీ మాట నమ్మాను. ఛ! నానా, మాయాకి పెళ్లి జరిపించాలంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. కానీ అదృష్టం కలిసొచ్చి మనమేం చేయనవసరం లేకుండా పోయింది. ఏంటి నాన్న నవ్వుతున్నారు? బిందెలో ఉంగరం ఉండటం అదృష్టం వల్ల అనుకుంటున్నావా? అది అదృష్టం వల్ల కాదు. జాగ్రత్త జాగ్రత్త నాన్న. అదృష్టం వల్ల కాదురా, ఐడియా వల్ల వచ్చింది. ఓ మా అయ్య బిందె పెట్టినప్పుడే ఉంగరం వేసి పెట్టాను. ఓ అలాగా నానా? అవునరా, పాప శాంతి బిందెలో ఉంగరం వేసి ఉంటే ఇదిగో మా బిందులో కూడా ఉంది చూడండి అని చూపించేవాడిని. ఒకవేళ పాప మన బిందులోనే ఉంగరం వేసినట్టయితే ఒక ఉంగరం వేసిన బిందులో 2 ఉంగరాలు వచ్చాయి. డబల్ అదృష్టం అని చెప్పి అందరినీ బోల్తా కొట్టించేసేవాడిని. సూపర్ నానా. నేను కూడా మీరేదో ఐడియా అంటే అది డబ్బా ఐడియా అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ ఐడియాలో ఇంత మ్యాటర్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. మీ నాన్న పెద్ద కార్యసాధకుడు రా, లాభం లేకపోతే పొరపాటు కూడా చేయి చాపను. కానీ ఇంకా ఒక విషయం అర్థం కాలేదు. ఏంటి? ఆ పాపకి ఇచ్చిన ఉంగరం మన బిందులోనూ లేదు, వాళ్ళ బిందులోనూ లేదు. మరి ఆ ఉంగరం ఏమైపోయినట్టు? ఆ డౌటే రా ఇందాక నుంచి నా మనసులో తొలుస్తోంది. తొందరపడి అనవసరంగా పాప చేతికి డైమండ్ ఉంగరాన్ని ఇచ్చానే, అది అక్కడ పడేసి ఉంటుంది. జాగ్రత్త.